విజయ్కు సర్ప్రైజ్ ఇచ్చారు త్రిష. దళపతి ఫ్యాన్స్కు త్రిష అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. విజయ్కు బర్త్డే విష్ చెబుతూ ఒక ఫోటోను ఇన్స్టాలో షేర్ చేశారు. నా జీవితానికి ఒక అర్థాన్నిచ్చే వ్యక్తికి అంటూ ఒక క్యాప్షన్ కూడా పెట్టారు. నిమిషాల్లోనే లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. అయితే నిన్న విజయ్ బర్త్డేకు విషెస్ చెప్పకపోవడంతో వారిద్దరూ విడిపోయారని, వాళ్ళ మధ్య ఏదో ఇష్యూస్ వచ్చాయని సోషల్ మీడియాలో చాలా రకాల కథనాలు వచ్చాయి. విజయ్ను త్రిష అన్ఫాలో చేసిందంటూ కూడా ప్రచారం జరిగింది. ఇంతలోనే విజయ్కు విషెస్ చెబుతూ అందరినీ షాక్కి గురి చేసింది త్రిష. మనందరికీ తెలిసిందే దళపతి విజయ్ బర్త్డే నిన్న. ఈ సందర్భంగా అందరూ చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. త్రిష ఎలా విష్ చేస్తుంది విజయ్ని అని, ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తుంది అని చాలామంది వెయిట్ చేశారు. కానీ ఎలాంటి పోస్ట్ కానీ ఏ విష్ కానీ పబ్లిక్గా రాకపోవడంతో చాలామంది చాలా రకాల డౌట్స్ రైజ్ చేశారు. వాళ్ళిద్దరి మధ్యలో ఇష్యూస్ వచ్చాయని, లేదంటే ఇప్పుడు సీఎం అయిన తర్వాత పాలిటిక్స్లోకి త్రిష వస్తానంటే విజయ్ సీట్ ఇవ్వడం లేదని, లేదంటే పార్టీ నాయకులు త్రిషని కాదంటున్నారని, ఇలా రకరకాలు వీటితో పాటుగా ఇంటర్నల్గా ఫ్యామిలీ ఇష్యూస్ కారణంగా కూడా త్రిషని మళ్ళీ దూరం పెడుతున్నాడని ఏవేవో ఇష్టం వచ్చినట్లుగా రకరకాలుగా మాట్లాడుకున్నారు చాలామంది. కానీ ఈరోజు చాలా లేటుగా విష్ చేశారు త్రిష. అండ్ అలాంగ్ విత్ దట్ వాళ్ళిద్దరికీ సంబంధించిన ఒక ఫోటోను కూడా ఆ పోస్ట్లో పోస్ట్ చేశారు. నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పటికే త్రిష తన ఇన్స్టాగ్రామ్లో చేసినటువంటి ఆ పోస్ట్ మీకు అక్కడ కనిపిస్తోంది. అండ్ ఒక క్యాప్షన్ కూడా అక్కడ మీకు కనిపిస్తోంది. ఒకసారి అది చూడొచ్చు. టు ద పర్సన్ హూ మేక్స్ ఇట్ ఆల్ వర్త్ ఇట్, హ్యాపీ బర్త్డే అంటూ అక్కడ పోస్ట్ చేయడాన్ని మీరు చూశారు. సో ఇప్పుడు ఈ పోస్ట్ తర్వాత చాలామంది మళ్ళీ విష్ చేస్తున్నారు తిరిగి. 684K లైక్స్ వచ్చాయి ఈ ఫోటోకి. 684K అంటే 6,84,000 లైక్లు వచ్చాయి. అండ్ 60.2K కామెంట్స్ కూడా వచ్చాయి. అంటే 60,000కు పైగా కామెంట్లు, 6 లక్షల, ఆల్మోస్ట్ 7 లక్షల వరకు లైక్లు వచ్చినటువంటి పరిస్థితి. ఈవెన్ 751K షేర్స్ వచ్చాయి. ఇలా మనం చూడొచ్చు. చాలా మంచి రికార్డు అని చెప్పాలి ఈ పోస్టులన్నిటి కూడా. ఇఫ్ యు సీ అదర్ పోస్ట్స్ ఆల్సో, త్రిషకి సంబంధించిన పోస్టులన్నిటికీ ఈ మధ్య మిలియన్స్లో లైక్స్ వస్తూ ఉండడాన్ని మనం చూడొచ్చు. కానీ ఇది పోస్ట్ చేసినటువంటి విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ 684K లైక్స్ రావడం అంటే అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో వాళ్ళ పోస్టుల కోసం అనేది తెలుస్తుంది. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్, దే వర్ టుగెదర్ ఎస్టర్డే. నిన్న త్రిష విజయ్ కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అందరూ ఏమో త్రిష విష్ చేయకపోవడం వల్ల ఏదో వాళ్ళ మధ్యలో గొడవలు అయ్యాయి, వాళ్ళ గ్యాప్ వచ్చిందని రకరకాలుగా అనుకుంటూ ఉంటే దే వర్ సైలెంట్లీ ఎంజాయింగ్ హిస్ బర్త్డే. వాళ్ళిద్దరూ కలిసి చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బర్త్డేని. అండ్ వీ కెన్ సీ దట్ మేబీ ఎందుకు లేనిపోని గొడవలు ఎందుకు, ఇప్పటికే కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి కదా, ఈ ఫోటోలన్నీ పెట్టి ఎందుకు అని చెప్పేసి సైలెంట్గా ఒకరితో ఒకరు ఎంజాయ్ చేస్తున్నారేమో, అక్కడ హ్యాపీగా బర్త్డేని ఎంజాయ్ చేస్తున్నారేమో. కానీ సోషల్ మీడియాలో, పార్టీలో, అన్ని చోట్ల పెద్ద ఎత్తున దీని గురించి డిస్కషన్ రావడంతో ఇక లాభం లేదు, ఇలా విష్ చేయకపోతేనే, లేదంటే ఏ పోస్టు పెట్టకపోతేనే పెద్ద గొడవ అయ్యేలాగా ఉంది, మన గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు అని చెప్పి మళ్ళీ ఒక పోస్ట్ పెట్టారేమో అనిపిస్తుంది ఈ ఫోటోని చూస్తుంటే. అండ్ వెరీ సింపుల్, ఇక్కడ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో దే ఆర్ హ్యాపీ విత్ ఈచ్ అదర్. అనవసరంగా గందరగోళం మాత్రం నిన్న కనిపించింది పోస్ట్ పెట్టకపోవడం వల్ల. టు ద పర్సన్ హూ మేక్స్ ఇట్ ఆల్ వర్త్ ఇట్, హ్యాపీ బర్త్డే అంటూ త్రిష చేసినటువంటి పోస్ట్ పక్కన ఒక చిన్న లవ్ సింబల్ కూడా కనిపిస్తుంది యాజ్ వీ కెన్ సీ. సో ఈ పోస్ట్ ఇప్పుడు ఫుల్ వైరల్ అయిపోతుంది. అండ్ 751K మనకి షేర్స్ దీంట్లో కనిపిస్తున్నాయి. అంటే మోర్ దాన్ లైక్స్, షేర్స్ కనిపిస్తున్నాయి. అంటే చాలామంది వెరీ క్యూరియస్గా ఉన్నారు ఈ పోస్ట్ విషయంలో అనేది కనిపిస్తుంది. అండ్ ఈ అంశానికి సంబంధించి అనీంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. అనీంద్రని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అనీంద్ర, నిన్న పోస్ట్ చేయకపోతే చాలా రకాల ఊహాగానాలు వచ్చాయి వాళ్ళిద్దరి విషయంలో. అండ్ ఈరోజు ఈ పోస్ట్తో ఇప్పుడు కూడా చాలా చర్చనీయాంశమే. అంటే దేవర్ టుగెదర్, ఇద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా అక్కడ కనిపిస్తోంది కదా. సో హౌ ఇస్ ద రెస్పాన్స్ ఇన్ ద ఇండస్ట్రీ, లేదంటే బయట ఎలా చర్చ జరుగుతుంది ఈ పోస్ట్కి సంబంధించి? తమిళనాడు ఎన్నికల ముందు నుంచి కూడా స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిష మధ్య ఏదో ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతూ వచ్చింది. దానికి తోడు విజయ్ విడాకుల కేసు ప్రస్తావన కూడా ఈ ప్రచారాలకు మరింత ఊపునిచ్చింది అనుకోవచ్చు. అయితే వీరిద్దరికి బ్రేకప్ అయ్యిందని, ఎందుకంటే నిన్న విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆమె విజయ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయలేదు. దానికి తోడు ఇన్స్టాగ్రామ్ లో కూడా విజయ్ ని ఆమె ప్రస్తుతం
ఫాలో అవ్వడం లేదు, అన్ఫాలో చేసింది. కాబట్టి వారిద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుంది, బ్రేకప్ అయిందని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాలన్నిటికీ కూడా ఒకే ఒక్క పోస్ట్ తో ఆమె సమాధానం ఇచ్చిందనుకోవచ్చు. విజయ్ తో కేక్ కటింగ్ చేసిన ఫోటో షేర్ చేసి ఆమె హ్యాపీ బర్త్డే టు ద పర్సన్ హూ మేక్స్ ఇట్ ఆల్ వర్క్ అంటూ కూడా కామెంట్ పెట్టడం జరిగింది. దీంతో ఉదయం నుంచి త్రిష విజయ్ బ్రేకప్ అంటూ సాగుతున్న ప్రచారానికి బ్రేక్ వేసినట్టుగా అయింది ఈ ఒక్క ఫోటోతో. తన ఫోటో షేర్ చేసిన వెంటనే సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ లైక్స్ కామెంట్స్ కూడా విపరీతమైన కామెంట్స్ లైక్స్ వస్తున్నాయి. అండ్ ఇంకా సెలబ్రిటీస్ నుంచి కూడా ఇప్పుడు త్రిష పెట్టిన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోకి సపోర్ట్ గా అంటే లైక్స్ చేస్తూ ఇటు మంచు లక్ష్మి అండ్ ఇంకా శేఖర్ మాస్టర్ అండ్ ఇంకా శివ విజ్ఞాన్ కూడా నయనతార హస్బెండ్ ఎవరైతే ఉన్నారో విఘ్నేష్ కూడా లైక్ కొట్టడం జరిగింది. అలా సోషల్ మీడియాలో వాళ్ళందరూ కూడా ఫాలో అవుతున్న వారు ఎవరెవరైతే ఉన్నారో కీర్తి సురేష్ దగ్గర నుంచి అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఈ ఫోటోకి లైక్ కొట్టి వాళ్ళ సపోర్ట్ తెలియజేయడం జరిగింది. అందరూ కూడా అంటే ఒక షాకింగ్ గానే ఫీల్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న బర్త్డే అయితే నిన్నటి నుంచి విష్ చేయకుండా ఈ రోజు సడన్ గా ఒక ఫోటోతో అందరికీ కూడా షాక్ ఇవ్వడం అనేది మొత్తం అంతే ఒక మీడియా అటెన్షన్ కోరుకుంటుందా త్రిష అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. నిన్న బర్త్డే అయితే ఈ రోజు సడన్ గా ఒక పోస్ట్ పెట్టడం, అది కూడా అన్ఫాలో చేసి మళ్ళీ ఇప్పుడు తనతో బర్త్డే సెలబ్రేషన్ పిక్ షేర్ చేయడం అనేది కొంచెం హాట్ టాపిక్ గానే మారిందని చెప్పుకోవచ్చు. అంతా కూడా కొంచెం ఒక సర్ప్రైజింగ్ గాను ఒక షాకింగ్ గాను ఫీల్ అవుతున్న సిచ్యువేషన్ నందు. యా అండ్ ఇప్పుడు ఈ పోస్ట్ తర్వాత ఇక అంటే మరి అన్ఫాలో అవుతున్నారు అనే చర్చని ఎలా చూడొచ్చు? ఓ పక్క వాళ్ళిద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ చాలా బాగా విష్ చేశారు కూడా ఈరోజు ఫోటో. బట్ నిన్న పెట్టకుండా ఈ రోజు ఎందుకు పెట్టారు అనే క్వశ్చన్ చాలా మందికి వస్తుంది. సో హౌ కెన్ వి అండర్స్టాండ్ దిస్? అంటే పెట్టి ఎందుకులే లేనిపోయింది గొడవల్లో అవసరమా ఇప్పుడు అన్న ఉద్దేశంలో ఉండి ఇంత పెద్ద ఊహాగానాలు వస్తుంటే ఇప్పుడు పెట్టారని చూడాలా మనం మళ్ళీ? అంటే మేబీ సోషల్ మీడియా అటెన్షన్ అయి ఉండొచ్చు, లేదు అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ తో త్రిష పెట్టకుండా మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఇంత హాట్ టాపిక్ గా అయింది. వీళ్ళిద్దరు బ్రేకప్ అంటూ కూడా వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని ఫుల్ స్టాప్ పెట్టాలంటే వాళ్ళ మధ్య కూడా మేబీ డిస్కషన్ జరిగి ఫోటో షేర్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఒక స్టేట్ సీఎం తో ఉన్న ఫోటోని షేర్ చేయాలంటే డెఫినెట్ గా తనతో కూడా మాట్లాడి సో వాళ్ళిద్దరూ సెలబ్రేట్ చేసిన ఫోటోని షేర్ చేయడానికి మొత్తం ఇప్పుడు ఈ ఊహాగానాలు ఏవేవైతే ఉన్నాయో బ్రేకప్ అంటూ వాళ్ళిద్దరూ అన్ఫాలో చేస్తున్నారు, బ్రేకప్ అయిపోయింది, సో ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు అంటూ కూడా ఏవైతే వార్తలు వస్తున్నాయో ఈ వార్తలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో డెఫినెట్ గా ఈ వార్తలు ఫుల్ స్టాప్ పెట్టాలనేది మేబీ అటువైపు నుంచి కూడా ఈ సజెషన్ వచ్చి ఉండొచ్చు. లేదు వాళ్ళు ఈ రోజు వీటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ రోజైనా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుని ఫోటో పిక్ షేర్ చేసి ఉండొచ్చు. ఇది ఒక మళ్ళీ ఒక టాపిక్ అవ్వకూడదు, మళ్ళీ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వేరే వాళ్ళు దీని మీద మళ్ళీ రాజకీయాలు చేయడానికి, మళ్ళీ త్రిషతో ఏమైనా రాజకీయాలు చేయడానికి సో దేనికి కూడా ఛాన్స్ లేకుండా అన్నిటికీ కూడా ఈ ఒక్క ఫోటోతో ఫుల్ స్టాప్ పెట్టేశారు అనుకోవచ్చు. యా రైట్, థ్యాంక్ యూ అనింద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అండ్ మరొకసారి మీరు ఆ క్యాప్షన్ చూడొచ్చు, అక్కడ త్రిష చేసినటువంటి పోస్ట్లో టు ద పర్సన్ హూ మేక్స్ ఇట్ ఆల్ వర్త్ ఇట్ అంటూ ఒక క్యాప్షన్ పెట్టారు. అంటే హీ డిజర్వ్స్ ఇట్ అన్నట్లుగా ఉంది అక్కడ. అంటే దీని అంతటికి అతను డిజర్వ్ అన్నట్లుగా చెప్తుంది ఈ లవ్ అంతటికి కూడా. అండ్ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఒక లవ్ సింబల్ అండ్ అలాంగ్ విత్ దట్ ఒక దిష్టి కన్ను సింబల్ కూడా పెట్టారు. అంటే దిష్టి తగలకుండా వాళ్ళిద్దరికి, అంటే తన మీద ఉన్న వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమను చూపిస్తూనే వాళ్ళ ప్రేమకు దిష్టి తగలకుండా అక్కడ ఒక ఈవిల్ ఐ సింబల్ కూడా పెట్టారు. సో మొత్తం మీద చాలా ఎఫెక్షన్ కనిపిస్తుంది, ఇద్దరి మధ్యలో చాలా ఎఫెక్షన్ కనిపిస్తుంది. వాళ్ళిద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకున్నారనేది అనిపిస్తుంది. అండ్ దే ఆర్ నాట్ ట్రయింగ్ టు హైడ్ ఇట్ ఎనీమోర్. అసలు ఎన్నికలకు ముందే హైడ్ చేయలేదు. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ వీళ్ళిద్దరి విషయంలో జనరల్గా పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, ఇక ఏదైనా రిలేషన్ ఉన్నా దానికి సంబంధించి ఏదైనా న్యూస్ బయటకు వచ్చినా చాలా భయపడిపోతారు, కంగారు పడిపోతారు, ఏదో అయిపోయినట్లుగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ విజయ్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఈ విషయంలో. హీఈస్ ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ మై లైఫ్ మై రూల్స్ అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు. అండ్ పర్సనల్ లైఫ్ని పాలిటిక్స్లో డిస్కస్ చేయడానికి ఆయన ఇష్టపడడం లేదు. అండ్ త్రిష అండ్ విజయ్ బోత్ ఆర్ వెరీ మచ్ నార్మల్. ఎలక్షన్స్కి ముందు కూడా కలిసి ఇంత పెద్ద వివాదం బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కలిసి ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడం మనం చూసాం.
అండ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆల్సో దే ఆర్ నాట్ ట్రయింగ్ టు హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ ది పీపుల్. ఈ విషయాన్ని మాత్రం ఎందుకు మనం ఏదో దాచిపెట్టడం వల్ల లేనిపోని గొడవలు అవుతున్నాయి, బయట లేనిపోని రూమర్స్ వస్తున్నాయని చెప్పేసి ఐఎమ్ సారీ ఇలా పోస్ట్ చేశారా, లేకపోతే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న టైంలో ఈ గొడవ ఇవేమి గుర్తు రాలేదేమో పోస్ట్ చేయడానికి, అందుకని ఇంత లేట్గా పోస్ట్ చేశారా, ఏదైనా అనుకోవచ్చు మనం. మరోవైపు ఇప్పటికీ కూడా ఈ అంశానికి సంబంధించి కొంత హాట్ డిస్కషన్ తమిళ్ పాలిటిక్స్లో నడుస్తుంది. ఈవెన్ తమిళనాడు అసెంబ్లీలో కూడా ఈ చర్చ నడిచింది. చెంగల్పట్టు కోర్టులో భర్త కోసం భార్య వెతుకుతున్న కథ తమిళనాడుకు తెలుసు అంటూ విజయ్ భార్య సంగీత ఒక దాఖలు చేసినటువంటి ఈ విడాకుల కేసు దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి కామెంట్ చాలా పెద్ద చర్చనీయాంశమైంది తమిళనాడు అసెంబ్లీ ఆ చర్చల్లో కూడా విజయ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం, అందులోనూ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడడం అనేది చాలా పెద్ద చర్చనీయాంశమైంది. అండ్ ఓవైపు విజయ్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఇంకోవైపు అసెంబ్లీకి వెళ్తున్నాడు, ఇంకోవైపు హీస్ డూయింగ్ హిజ్ ఆల్ యాక్టివిటీస్ యాజ్ సీఎం. మరోవైపు ప్రతిపక్షాల నుంచి ఇలాంటి పర్సనల్ అటాక్స్ కనిపిస్తూనే ఉన్నాయి. బట్ స్టిల్ హీఈస్ నాట్ ఫియర్ ఆఫ్ ఎనీథింగ్ ఇట్ సీమ్స్. కాబట్టి పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చే ఉద్దేశం ఇద్దరికీ లేనట్లుగా ఉంది, త్రిషకైనా సరే విజయ్కైనా సరే. మేబీ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు హియర్ సమ్ గుడ్ న్యూస్ అన్నట్లుగా అనిపిస్తుంది చూస్తుంటే సిచ్యువేషన్. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.